మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, గొర్రెలు పోవు ద్వారమును నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభు ఆ రోజుల్లో కాపర్ల గురించి, గొర్రెల పద్ధతులను బట్టి ఈ భాషాలంకరణ ఉపయోగించాడు. కాపరి తన గొర్రెలను తిరిగి తన ఆవరణానికి తీసుకుని వచ్చి ద్వారం గుండా ఒక్కొక్కటి వెళ్తుంటే వాటిని కనిపెట్టి చూసేవాడు. అన్నీ లోపలికి వెళ్ళాక అతడు ఈ ద్వారానికి అడ్డంగా పడుకునేవాడు. అతని శరీరం మీదుగా దాటకుండా ఎవరు లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలు లేదు. అతడే ద్వారం అన్నమాట. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నది కూడా ఇదే. ఆయన ద్వారా తప్ప ఎవరు దేవుని ప్రజలనే గొర్రెల దొడ్డిలోనికి రాలేరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు మంచి కాపరివై మమ్మల్ని నడిపించేటువంటి తండ్రిగా, దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నిరంతరము ప్రభువా నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.